ఇది అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి న్యూస్ రూమ్ నుంచి మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ ఉన్నారు. ఓటీ నవీన్. సో శ్రీనివాస్, మొత్తం మీద తెలంగాణలో ఈ లోక్సభ ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఉప ఎన్నిక ఇది. నల్గొండ, వరంగల్, అలానే ఖమ్మం ఈ 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లు అంటే దాదాపుగా 4,67,000 పైగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ సో ఎల్లుండి 27వ తారీఖున పోలింగ్లో పాల్గొనబోతున్నారు, తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సో ఇది పార్టీలకు సంబంధించినటువంటి ప్రతిష్టను పెంచేటువంటి ఎన్నికో లేదా తగ్గించేటువంటి ఎన్నికైతే కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ సో ఇప్పటి వరకు తెలంగాణలో తనకు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కంటిన్యూ చేయాలనేటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో మరోవైపు బీఆర్ఎస్ పార్టీ సో ఈ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో అంటే 2014 తర్వాత ఏదైతే ఎమ్మెల్సీలకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా కనుక చూస్తే సో ఈ పట్టభద్రుల నియోజకవర్గం ఈ 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉంది. సో మనం కనుక చూస్తే 2021లో సో ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి సో ఇక్కడ ఆయన గెలుపొందారు. ఆ తర్వాత మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సో జనగామ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. సో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చినటువంటి నేపథ్యంలో సో ఇక్కడ ప్రస్తుతం ఉప ఎన్నిక జరుగుతోంది. సో ఇక్కడ అనూహ్యంగా కనుక చూస్తే సో గత ఎన్నికల్లో అంటే 2021 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయినటువంటి తీన్మార్ మల్లన్న ఆలియస్ చింతపండు నవీన్ సో ప్రస్తుతం ఇక్కడి నుంచి మళ్ళీ ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన బరిలో ఉన్నారు. సో మరోవైపు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బీజేపీ తరఫున ఆయన కూడా బరిలో ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ తరఫున మొన్నటి వరకు బీజేపీలో ఉన్నటువంటి రాకేష్ రెడ్డి సో ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. సో పూర్తిగా 52 మంది అభ్యర్థులు సో ఈ ఎన్నికల్లో ఉప ఎన్నికలో బరిలో ఉన్నారు. సో దీంట్లో ముక్కోన పోరు జరగబోతుంది. సో ప్రధానంగా పోటీ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ల మధ్యగానే మనం ఈ పోటీగా మనకు చూడొచ్చు. సో మొత్తం మీద ఇది కేవలం గ్రాడ్యుయేట్లకు సంబంధించినటువంటి ఎన్నిక అంటే చదువుకున్నటువంటి వాళ్ళు, విద్యావంతులు, మేధావులు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది కాబట్టి సో వాళ్ళు మాత్రమే పోలింగ్ లో పాల్గొంటారు. కానీ ఈ ఎన్నిక సాధారణ ఎన్నికను తలపించినటువంటి రీతిలో ప్రచారం జరిగింది. సో రాష్ట్ర స్థాయి అంశాలు, జాతీయ స్థాయికి సంబంధించినటువంటి అంశాలు అన్ని అంశాలు కూడా ఈ ఎన్నికలో ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారాయి. సో కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్న బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో సో ఈ 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సాధారణ ఎన్నికల ప్రచారాన్ని తలపించే స్థాయిలో ప్రచారాన్ని నిర్వహించారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి కనుక చూస్తే సో కేటీఆర్, హరీష్ రావు సో వీళ్ళిద్దరు కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సో మరోవైపు బీజేపీ తరఫున కనుక చూస్తే సో కిషన్ రెడ్డితో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సో ప్రధానంగా విద్యా సంస్థలకు సంబంధించినటువంటి యజమానులందరినీ కూడా తమకు ఎవరికి వాళ్ళు ఆయా పార్టీల వారీగా అనుకూలంగా మలుచుకుంటూ అలానే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులతో అలానే మేధావులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సో కొద్దిసేపటి క్రితం ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి గడువు కూడా ముగిసింది. ఎల్లుండి ఉదయం 9 గంటలకు పోలింగ్ ప్రారంభం కాబోతుంది. పూర్తిగా పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నిక జరుగుతోంది. సో దీంట్లో ఫస్ట్ ప్రియారిటీ ఓట్, సెకండ్ ప్రియారిటీ ఓట్లు కూడా ఉంటాయి. అంటే మొన్నటి వరకు మనం చూసినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అలానే లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా ఈవీఎంలను వాడారో సో ఈ ఎన్నికల్లో ఈవీఎంలను వాడరు. సో పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నిక జరుగుతుంది. సో మొత్తం మీద ఈ ఎన్నిక మాత్రం సో 3 పార్టీలు కొంత కీలకంగానే తీసుకున్నాయి. సో బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ స్థానాన్ని ఆ పార్టీ మళ్ళీ తిరిగి నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పాజిటివ్ గా ఉన్నటువంటి మౌత్ టాకే కావచ్చు, మరోవైపు అడిషనల్ గా తీన్మార్ మల్లన్నకు ఉన్నటువంటి కొంత ఇన్ఫ్లుయెన్సే కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ గా మారతాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మరొక బీజేపీ కూడా లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో తాము లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తామని చెప్తున్నటువంటి బీజేపీ ఈ ఎన్నికలను కూడా ఖచ్చితంగా తమకు అనుకూలంగా మారుతుందని చెప్పేసి కూడా బీజేపీ భావిస్తుంది. సో మొత్తం మీద 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో దాదాపుగా 34 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ సో ఈ ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు. సో ఎట్లా ఉంది ఈ 3 జిల్లాల పరిధిలో అసలు వాతావరణం ఎట్లా ఉంది, సో పోలింగ్ ఎలా సాగింది, సో అభ్యర్థులకు సంబంధించినటువంటి విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. మా ప్రతినిధులు ఈ 3 జిల్లాల నుంచి ఉన్నారు. సో ప్రధానంగా నల్గొండ జిల్లా నుంచి రవి, అలానే ఖమ్మం జిల్లా నుంచి శ్రీధర్, అలానే వరంగల్ జిల్లా నుంచి నవీన్ ఉన్నారు. సో ముందుగా మనం ఖమ్మంకి వెళ్దాం. మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు, శ్రీధర్తో మాట్లాడదాం. శ్రీధర్, ఖమ్మం జిల్లాలో కూడా చాలా పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉన్నారు, గ్రాడ్యుయేట్స్. సో వీళ్ళని ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు 3 పార్టీలు కూడా చేశాయి. సో ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కనుక చూస్తే 3 మంత్రులు ఉన్నారు. సో ఈ 3 మంత్రులు కూడా గ్రాడ్యుయేట్స్ ని అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేశారు. సో ఎట్లా ఉంది సో ఖమ్మంలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 ఎట్లా ఉంది, సో ప్రచారం ఎట్లా సాగింది? నవీన్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన
ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున కొనసాగింది. స్థానిక సార్వత్రిక ఎన్నికలను తలపించే స్థాయిలో నేతలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హోరాహోరీగా 3 ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయా పార్టీకి సంబంధించిన అగ్రనేతలు కూడా ఎన్నికల ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. బీఆర్ఎస్ సంబంధించి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీకి సంబంధించి ఆ పార్టీ అగ్రనేత కిషన్ రెడ్డితో పాటు ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం కొనసాగింది. నిన్న హరీష్ రావు కూడా ఖమ్మంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆయన పెద్ద ఎత్తున సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. హైదరాబాద్ని కాంగ్రెస్ పార్టీ మరో 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా చేసే ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసే కుట్ర కూడా జరుగుతుందని చెప్పేసి హరీష్ రావు పట్టభద్రులకు చెప్పడం జరిగింది. పట్టభద్రులు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటేయాలని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఇదేవిధంగా పెద్ద ఎత్తున ఆ రాజకీయ పార్టీ 3 ప్రధాన పార్టీకి సంబంధించిన అగ్రనేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇటు తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ సంబంధించి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మంత్రులు వీళ్ళు ముగ్గురు కూడా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. అయితే ఖమ్మం జిల్లాకు సంబంధించి 83,879 మంది పట్టభద్రులు ఈ ఎన్నికల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో ఓటుకు వినియోగించబోతున్నారు. అందులో 50,676 మంది పురుషులు ఉండగా 33,199 మంది పురుషులు ఉండగా 50,676 మంది మహిళలు ఉన్నారు. అంటే 15,000 మందికి పైగా మహిళలు ఎక్కువ మంది ఖమ్మంకు సంబంధించిన పట్టభద్రుల ఎన్నికల ఓటుకు వినియోగించుకోబోతున్నారు. పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం కొనసాగింది. ఈ పోలింగ్కి సంబంధించిన కూడా అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగింది. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరగబోవడంతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 118 పోలింగ్ కేంద్రాలు అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఒక ఖమ్మం టౌన్లోనే 57 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా పటిష్టమైన భద్రత కొనసాగుతుంది. పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. పట్టభద్రులు కూడా వేచి చూస్తున్నారు. పట్టభద్రులు ఈసారి ఎవరి పక్షాన్ని నిలబడబోతున్నారు, ఏం జరగబోతుంది దానిపైన కూడా ఉత్కంఠ నెలకొంది. నవీన్, సో మొత్తం మీద ఖమ్మం జిల్లాలో